వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు, అధికారులు. హుస్రాబాద్లో గెలిచిన ప్రజాప్రతినిధుల సన్మానంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. సోను గ్రామంలో నిర్వహించనున్న మహాపడి పూజ కార్యక్రమం. కొసగిలో ఆకస్మిక తనిఖీలు చేసిన కర్నూలు జిల్లా డాక్టర్ ఏ సిరి. విశాఖ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి తిమింగలాలపై ఏసీపీ దాడులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా సమన్వయకర్త బుట్ట రేణుకా పార్టీ మారుతారని వచ్చిన అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. బీజేపీలో లేదా జనసేన పార్టీలో వెళ్తున్నారనే జోరుగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో నేను ఏ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం నాకు లేదని, ఎవరో కావాల్సి నా మీద గిట్టిన వారు ఈ విధంగా ప్రచారం చేపిస్తున్నారని ఆమె తీవ్రంగా ఖండించారు. నేను ముమ్మాటికి ఏ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం నాకు లేదని, మా వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీలోనే నా ప్రాణం ఉన్నంత వరకు కొనసాగుతానని ఆమె కరఖండిగా తేల్చి చెప్పారు. ఎవరు ఎన్ని పుకార్లు చేసి చెప్పినా కూడా ఎమ్మిగనూరు ప్రాంత ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. రాబో ఎన్నికలలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నాకు ఎక్కడి నుండైనా పోటీ చేయమంటే అక్కడి నుండి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని వైసీపీ కర్నూలు జిల్లా సమన్వయకర్త బుట్ట రేణుక స్పష్టం చేశారు. ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, ఎమ్మిగనూరు వాసుల కింద, జర్నలిస్టుల కింద ఇలా కబ్జా కావడం మంచిదా? మనం ఒక ల్యాండ్ కొనుక్కోవాలంటే ఆ స్థలాన్ని కొనుక్కునే ముందర స్థలం వెళ్ళి చూస్తాం. ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఏ పరిస్థితుల్లో ఉంది, అది కొనగలిగేదనా కాదా అని మన కళ్ళతో చూసి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేకపోతే ఇది ఏదన్నా కాదా అని ఒక ప్రాసెస్లో మనం చెక్ చేసుకుంటాం. మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఒక ల్యాండ్ కొనుక్కునేటప్పుడు మనం దాని గురించి అన్ని ఎంక్వైరీ చేసి కొనుక్కుంటాం కదా. మరి అలాంటి అవగాహనతో డైరెక్ట్ పార్టీ కాదు, అంతేనా? ప్రజల సమస్య ఏదైనా సరే నా దగ్గరికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు సొంత పార్టీ కానీ ఏదైనా కానీ అది అన్యాయాన్ని చెప్పాలి కదా. దాన్ని ఫైట్ చేయాల్సిందే నా బాధ్యత మనది ఉంది కదా. మాకు ఎవరు ఏమి చేయాల అనే మా ఇంటెన్షన్ కాదు, ఎవరు కాదు. మా ఇంటెన్షన్ అంతా బరియల్ గ్రౌండ్ ని తిరిగి వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలని, అంతే తప్ప మా ఇంటెన్షన్ ఎవరినో ఇచ్చేయాలని, ఎవరినో తగ్గించాలనో, ఎవరినో హర్ట్ చేయాలని మా ఇంటెన్షన్ కాదు. నా దగ్గరికి లాస్ట్ టైం కూడా 22 కులాల బరియల్ గ్రౌండ్ పార్లమెంట్ ఆఫీసు నేను సమన్వయకర్తగా ఉన్నప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను కొత్తగా తీసుకొచ్చి పెట్టింది కాదు, ఇది 2 సంవత్సరాల కింద పెట్టిన ఆఫీస్ కాబట్టి. ఇంకొక విషయం తెలియాలంటే, నాకు ఇలాగే గాలి న్యూస్ వచ్చింది కాబట్టి గాలిలో ఉన్న న్యూస్ని గాలిలోనే అంతం చేద్దామని మిమ్మల్ని పెట్టాల్సిన అవసరం మాకు లేదు. నేను ఎవరిని పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. ఎవరైతే అన్యాయానికి గురయ్యారో సార్ మాట్లాడతారండి, ఏమైనా మాట్లాడతారు. ఒకరిద్దరు అయితే నా దగ్గర ఇంతమంది ఎందుకుంటారో ఒకసారి మీరే ఆలోచించుకోండి. మీరే చూస్తున్నారు కార్యక్రమాలు, అది వాళ్ళ మనసు సేవా కార్యక్రమాలు. రెండవది, మీరు మండలానికి ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇప్పుడు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెళ్ళారు. ఇక్కడున్న ఇన్ఛార్జ్ వాళ్ళతో మీరు కానీ మీ వర్గం కానీ కలిసి పనిచేసే అవకాశం ఉందా? పని చేస్తారా? వాళ్ళు పిలిస్తే మాకు పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు నేను చూడలేదండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు మా హస్బెండ్ కూడా చూడలేదు. సినిమాలో చూసాం అంతే, స్క్రీన్ పైన. పర్సనల్ గా ఒకసారి కూడా మాట్లాడింది లేదు, చూసింది లేదు. అది ఎవరు చేస్తున్నారో నాకు తెలీదు.
కానీ న్యూస్లో వస్తాయి, మాటలు చెప్తారు కాబట్టి అది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవాళే నా నోటీస్కి వచ్చింది చాలా బలంగా. అందుకని అది ఎవరు అనేది మటుకు నాకు తెలీదు, నిజంగా తెలీదు. తెలిస్తే మటుకు వాళ్ళకే డైరెక్ట్గా నేను ఫోన్ చేసేసి మీ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుంటాను. కొన్ని రాజకీయ కుట్రలో దాన్ని ఏమనాలో నాకు తెలీదు. నా పైన ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాకు తెలిసింది. ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించేందుకే ఇవాళ మిమ్మల్ని మళ్ళీ పిలిపించడం జరిగింది. అందులో ముఖ్యమైన అంశం బుట్టా రేణుక గారు పార్టీ మారుతున్నారు, బీజేపీలో వెళ్తున్నారట. కాబట్టి నేను ఎమ్మిగనూరుని, ఇక్కడ ఉన్న నియోజకవర్గాలకి సెంటర్గా ఎమ్మిగనూరు నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. పార్టీ పరంగా ఒక పార్లమెంట్ సమన్వయకర్తగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాను. జగనన్న ఏదైతే నాకు అప్పచెప్పారో దానికి అనుగుణంగానే వెళ్తాను. ఢిల్లీలో పెద్ద సినిమా షూటింగ్. ఏపీ తెలంగాణ భవన్లో సందడి చేసిన హీరో రామ్ చరణ్. ఏపీ భవన్లో డైరెక్టర్ బుచ్చిబాబు, డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్. ఏపీ భవన్ క్యాంటీన్లో పెద్ద సినిమా షూటింగ్. రామగుండం ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా తన షాపును కూల్చివేశారంటూ గత 3 రోజులుగా ఆకుల మల్లేష్ లలిత కుటుంబ సభ్యులు కూల్చిన షాప్ ముందు బైఠాయించి నిరసన చేస్తుండగా మంగళవారం నిరసన శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ సందర్శించారు. బాధిత కుటుంబంతో మాట్లాడి ధైర్యాన్ని చెప్పారు. ఈ సందర్భంగా కర్ర సంజీవ్ మాట్లాడారు. నెట్వర్క్ అయితే ఎంత కూడా ఎంత టౌన్ ప్లానింగ్ సిబ్బంది మొత్తం 10 మంది వచ్చి తీసుకుంటారు. మన కార్యకర్తలను కూడా రాబోయే కాలంలో కూడా అన్నకు సంబంధించి కొనసాగుతుంది. ఇట్లనే తెల్లారి వచ్చేసరికి మన ఇంటి పరిస్థితి ఆ రోజు ఆదివారం పట్టాలు మీరే ఇస్తారు, మీరే పని చేసుకోమని చెప్తారు, కట్టుకోమని చెప్తారు, మీరే కూలగొడతారు. ఈ గోవారికంలో మేము చూస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల నుంచి ఈ పట్టాలను ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళే కూలగొడతా ఉన్నారు. మరి ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కడ మేము అడుగుతున్నాం, ఎమ్మెల్యే కనీసం వచ్చి మరి జరిగింది పొరపాట, మంచిగా చెడ అనే ఆలోచన లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇలా వాళ్ళ ఆడపిల్లలు ఉండి ఇక్కడ పండుకుంటున్నారు. కొంచెం ఇంగిత జ్ఞానం ఎమ్మెల్యేకి ఉండాలని చెప్తా ఉన్నా. ఎమ్మెల్యే ఇంత దౌర్జన్యం చేయడం ఇది మంచి గోవారికాలు ప్రజలు మంచిది కాదు. చాలామంది ఎమ్మెల్యేలను చూసినాం, మినిస్టర్లు చూసినాం. ఇక్కడ గోవారికాలు చాలామంది ఎమ్మెల్యేలు కూడా పనిచేసిన వ్యక్తులు. కానీ ఇట్లా ఎవరైతే ఈ రకంగా ఇట్లా కూరగొట్టలేదు. మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళు అండగా ఉంటాం. ఇలా రాష్ట్ర పార్టీ దృష్టికి రామచంద్రరావు గారు దృష్టి తీసుకుపోయినాం, బండి సంజయ్ దృష్టి తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. ఇలా రాష్ట్ర అధ్యక్షుడు మీరు ఒకసారి గోవారికాని వీరాన్ని అసలు పార్టీ విషయం ఏమైంది, మన కార్యకర్త అన్యాయం జరిగింది, కథ ఏందని చెప్పేసి ఇవాళ వీరమ్మంటే మీకు ఇవాళ నేను 2 రోజులు లేకపోతే హాస్పిటల్ పోయినా ఇవాళ వచ్చడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటాం. ఇవాళ ఆ కుటుంబానికి స్థిరంగా అదే ప్లేస్లో రేకుల సెట్ అయినా వేసుకొని ఆయన పాన్ షాప్ దుకాణం పెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఎమ్మెల్యేకి తగదు. ఎమ్మెల్యే ఎప్పటికైనా ఇంకా 2 సంవత్సరాలు అయితే నీ ఎమ్మెల్యే గిరిపోతుంది. మళ్ళీ నీకు గోవారికాలం మళ్ళీ అదే గుండాయం చేసుకోవాల్సి వస్తుంది. ఇవాళ నీకు సంగతి మాకు తెలుసు. నువ్వెంత ఉన్నావు, మేమెంత ఉన్నావు. మాతో బీజేపీలో తిరిగినప్పుడు నీకు ఇక్కడ సిపిఐఎంఎల్ కొడితే నువ్వు ఇక్కడికి వెళ్ళి పారిపోయినావు.
పారిపోయి ఎక్కడ ఉన్నావంటే రామకృష్ణ తీసుకుపోయి పారిపోయి హైదరాబాద్లో తలదాక్కున్నాను వేళ. నేను నన్ను ప్రిపుల్ సార్ కొడితే నేను తలదాచుకోలేదు, ఇక్కడనే ఉన్నాయని వేళ తలదాచుకొని ఇవాళ డాక్టర్ రవీంద్రనాథ్ దగ్గర పనిచేసిన వాడ ఆడికెళ్ళి మెల్లమెల్లగా పాగేసి శివశంకర్ దగ్గర పనిచేసిన వాడ. వాళ్ళ శివశంకర్ దగ్గర పనిచేసినావు. ఆడికెళ్ళి మెల్లమెల్లగా వైఎస్ శాఖ పంకలు వచ్చినావు. అంటే నువ్వు ఇక్కడ అధికారం ఉంటే అక్కడనే నువ్వు ఇవాళ నీ క్యారెక్టర్ ఏందో అందరు తెలుసు. నీ క్యారెక్టర్ మన మా బీజేపీ కొత్త కాదు. నువ్వు ఎక్కడెక్కడ ఏం పనులు చేసినావో చెప్పుకుంటే పరువు పోతుంది. నువ్వు ఏం చిల్లర పనులు చేసినావో నాకు ఇక్కడ గోరికల ప్రజలు అందరు తెలుసు. నువ్వు ఎంత పెద్ద చిల్లర పనులు చేసినావో అందరు తెలుసు. ఇక్కడ ఏం చేసినావు, డకాడి చేసినావు నువ్వు. ఇవి కావాలంటే అందరికీ సాక్ష్యం చూపెడతావు ఇప్పుడప్పుడు. విశాఖ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగంలో అవినీతి తిమింగలాల భరతం పడుతున్న ఏసీబీ గత నెల రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 4 క్రిమినల్ కేసులు నమోదు. ఈ నేపథ్యంలో విశాఖలోని జగదాంబ సెంటర్, విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్టర్ల కార్యాలయ సిబ్బందికి సంబంధించిన నివాసాల్లో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారని గుర్తించిన ఏసీబీ సోదాల్లో కీలక ఆధారాలు, డాక్యుమెంట్లు స్వాధీనం. హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శరీరం కనపడేలా దుస్తులు వేసుకుంటే మహిళలకే ఇబ్బంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బయట నవ్వినా లోపల మాత్రం అవమానకరంగా తిట్టుకుంటారని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. గోదావరిఖని చౌరస్తాలో ఆకుల మల్లేష్ లలితలకు సంబంధించిన షాపును గత 3 రోజుల క్రితం కూల్చివేయగా బాధితులు కూల్చిన షాప్ ముందు నిరసన చేస్తున్నారు. మంగళవారం నిరసనలో కూర్చున్న కౌశిక హరి మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ అధికారులు ఉదయం కూల్చివేతలు చేస్తుండగా ఆ తదుపరి కాంగ్రెస్ నాయకులు రాత్రిపూట కూల్చివేతలు చేపడుతూ ఇక్కడి వ్యాపారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రామగుండం ఎమ్మెల్యేకు కూల్చడమే పనిగా పెట్టుకున్నారని, లక్ష్మీనగర్లో ఒకసారి రోడ్డు కోసం కూల్చివేతలు, మరోసారి కరెంటు పోల్స్ కోసం కూల్చివేతలు చేస్తూ సంవత్సరం కాలంగా వారి వ్యాపారాలు నడవకుండా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం నశించాలి, 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 కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం నశించాలి, నశించాలి. గోరకని చౌరస్తాలో గత 3 రోజుల క్రితం ఏదైతే శివాజీనగర్ వైపు ఉన్నటువంటి మన సిరిశెట్టి మల్లేశం లలిత వాళ్ళ గృహం కానివ్వండి, ఈ బజార్లో ఉన్నటువంటి అన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ వారా మరి కాంగ్రెస్ గుండాల మరి ఎవరు కూల్చిండ్రో తెలియకుండా ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి గోదావరిఖనిలో జరుగుతూ ఉన్నది. ఒకవైపు అక్రమ ఆర్జనతోటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్కు బూడిది బుక్కి, మట్టి బుక్కి, ఇసుక బుక్కి పైసలు సరిపోక, ఓసీ5 పైసలు సరిపోక ఇట్లా ఈ చిన్న చిన్న గరీబ్ దుకాణాల మీద పడి నువ్వు ఏమి అభివృద్ధి చేస్తా అనుకుంటున్నావా? ఏం అభివృద్ధి నువ్వు చేసేది? అభివృద్ధి అంటే రోడ్లు వేసి ఉన్న ఇల్లు కూలగొట్టి రోడ్ అయితే అభివృద్ధి అనుకుంటున్నావు? నేను నిన్న ఇప్పటికే గతంలో చాలాసార్లు అడుగుతా ఉన్నా, నువ్వు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లల్లో ఒక కొత్త ఉద్యోగ కల్పన ఇక్కడ ఏమైనా జరిగిందా అని అడుగుతాను. నీతోటి ఏమైనా అవుతుందా అని అడిగినాం.
ఇప్పటివరకు ఒక ఉద్యోగం కాలేదు, ఉద్యోగాలలో అవినీతి బంద్ కాలేదు. నువ్వు బూడిది ఒకప్పుడు 10 మంది 20 మంది 50 మంది తినే బూడిదని ఇవాళ నువ్వు ఒక్కరివే తింటాను, మట్టిలో తింటాను, ఇసుకలో తింటాను, OC5 పేరు చెప్పుకొని తింటున్నావు. ఇంత దుర్మార్గం చేసుకొని ఆ తినేదానిని తెలియకుండా ఉండడం కోసం ఈ కూలగొట్టే ప్రక్రియ మొదలుపెట్టి ఇవాళ కూలగొడతా ఉన్నావు. దీనికి ఒక అధికారిక ప్రణాళిక లేదు, ఎక్కడ కూడా ఒక DPR లేదు, ఒక పబ్లిక్ హియరింగ్ లేదు, ఎక్కడొక సైంటిఫిక్గా పని అనేది జరుగుతలేదు. అయినా ఇది ఏదైనా కూలగొట్టాలన్నా చెయ్యాలన్నా కలెక్టరో కమిషనరో ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రణాళిక డిక్లేర్ చేసి ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాం, మీరు సహకరించాలని చెప్పాలి. ఇవన్నీ పట్టా ల్యాండ్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఆర్ పర్మిషన్స్ ఉన్నట్టు నేను ఏ పద్ధతిలో కూలగొడతారు? దానికి ఏమైనా ప్రొసీజర్ ఉండదా? గవర్నమెంట్కు ప్రొసీజర్ ఉండదా? ఇదేది రియల్ ఎస్టేట్లో కదా, కబ్జాలలో పోయేసి రాత్రికి రాత్రి 100 మంది గుండెగాలను తోలి కూలగొట్టి వాడు కబ్జాలో కూర్చొని ఒక కంటైనర్ వేసుకొని కూర్చున్నట్టు. ఆ కన్సింగ్ నువ్వేమన్నా ఇక్కడ కంటైనర్ వేసుకొని కూర్చుంటానవే ఏమి? నువ్వేమనుకుంటున్నావు? వీళ్ళకి ఇట్లనే టెంట్ బలవంతంగా వేసుకున్నారు, ఇట్లనే ఉంటారు కావచ్చు అనుకుంటున్నావు కావచ్చు. ఈ టెంటు గోదావరికని చౌరస్తాలా నువ్వు వచ్చిన తర్వాత ఎవరి టెంట్ వేయకున్నా ఇవాళ గోదావరికని చౌరస్తాలా టెంట్ పడ్డది 2 ఏళ్ళ తర్వాత. గోదావరికని చౌరస్తాలా మక్కన్ సింగ్ డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అనే పదాలు వినబడుతున్నాయి. రాష్ట్రంలో ఇక్కడ కూడా ఒక ఎమ్మెల్యే మీద ఇంత తక్కువ టైంలో వ్యతిరేకత అనేది రాలేదు, నీ మీద వస్తూ ఉన్నది. నువ్వు ఇడికి అయిపోతుంది అనుకునేవు, ఖచ్చితంగా ఈ టెంట్ నీ క్యాంప్ ఆఫీసులో పడుతుంది, నీ ఇంట్లో కూడా పడుతుంది. నేను చెప్తా ఉన్నాం, ఓ అట్టిగానే నువ్వు చేసే తప్పుడు పనులను మేము అన్నా కొద్దీ మీ కుక్కలను పెట్టి మొరిగిస్తూ ఉన్నావు. మొన్న కూడా చెప్పినాం, నువ్వు మంచి పని చేస్తే మేమెందుకు మాట్లాడతాం భయ్యా? నువ్వు చేసేదే ఇంత అన్యాయం భూమి మీద మనకి జరుగుతలేదు, ఓ పద్ధతి లేదు. ఆడ లక్ష్మీనగర్లో పాపం నువ్వే చూపెట్టినావు గిడి దాకా చేసుకోనని, వాళ్ళు అయిపోయింది చేసుకున్నారు, ఏడాది అంతా బిజినెస్లు పోయినాయి. మళ్ళా నువ్వు ఎవడన్నా లీడర్ అనేటోడు, రాజు అనేటోడు, రాజులోమో విధ్వంసం చేయడానికో లేకపోతే వాడు వారసత్వం కింద వచ్చినట్టు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో లీడర్ అంటాడు, పబ్లిక్ ఓట్లతో గెలిచినోడు ప్రజలకు ఎంత తక్కువ చేయాలి, ఎంత నష్టం తక్కువ చేయాలని ఉండాలి. కానీ నువ్వు అందరిని కట్టుకున్నాక మళ్ళీ వచ్చేసి పోళ్ళు దాని లోపటేసి దాని వెనక 3 ఫీట్లు ఎరగాలని వాళ్ళ మళ్ళీ కూలగొడుతున్నాం. అసలు గోదావరి కానీ ఒకప్పుడు గుజరాత్లో భూకంపం ఎట్లున్నదో అట్లా ఎట్లున్నదో గోదావరి కానీ ఇవాళ అట్నే ఉన్నది. 1.5 సంవత్సరం కాలం నుంచి వివరణ ఇవ్వాల్సిన పని కూడా మాకు లేదు. మేము అడిగిన క్వశ్చన్లకు మీరు చెప్పాలి ఆన్సర్. కాబట్టి పద్ధతి ఇప్పటికైనా మార్చుకోండి. మీరు ఇట్లనే మా సహనాన్ని పరీక్షిద్దామని చూస్తే తప్పకుండా గోదావరి కనిలా చూపెడుతుంది ఒక రోజు. నీకు ఈ క్యాంప్ ఆఫీసులనే టెంట్ వేసి ధర్నా చేసే రోజు అతి దగ్గరలో ఉన్నదని మేము చెప్తా ఉన్నాం. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవార్లపల్లిలో గర్భిణీ స్త్రీ సంధ్యారాణి కడుపుపై తన్నిన అజయ్ని అరెస్ట్ చేసిన పోలీసులు. గర్భిణీ మహిళ కడుపుపై కాలితో తన్నిన నిందితుడు అజయ్ దేవాను కదిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు నడి రోడ్డుపై నడిపించి ఊరేగించిన పోలీసులు. భవిష్యత్తులో మరో మహిళపై ఇలాంటి దాడులకు మరొకరు పాల్పడకుండా ఉండేలా నిందితుడు అజయ్ దేవాను కదిరి పట్టణం నడిబొడ్డున ఊరేగింపు చేసిన పోలీసులు. ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్. అనసూయ తమకు నచ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ మహిళలకు ఉంది. వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం తప్పు. శివాజీ చెప్పినంత మాత్రాన వింటామా అని యాక్టర్ అనసూయ అన్నారు. నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసిన తెలంగాణ మహిళా కమిషన్ మహిళలపై శివాజీ వ్యాఖ్యల్ని సీరియస్గా పరిగణించిన మహిళా కమిషన్ ఈ నెల 27న విచారణకు రావాలని ఆదేశం. ఉన్నట్టున్నాయి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి, అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి.
ఆయన దృష్టిలో ఆయన సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది. ఆయన ఎలా కనిపిస్తారు, ఇందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. కర్నూలు జిల్లా కొసగి మండలంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొసగి 4వ సచివాలయంలో ఆకస్మిక తనిఖీ చేసి సచివాలయ సిబ్బంది పనితీరును అలాగే రికార్డులను తనిఖీ చేశారు. సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తుందని ఆమె అన్నారు. కొసగి సంక్షేమ సమీకృత బాలుర హాస్టల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వసతి గృహంలో వంటగది, టాయిలెట్స్, ఇతర వసతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికతో ఉపాధ్యాయులు విధులు నిర్వహించాలని వారు అన్నారు. కమ్మరి వీధి ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య, పారిశుద్ధ సమస్య ఉందని ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు కలెక్టర్కు విన్నవించారు. కొసగి రైల్వే గేట్ సమస్యను తొలగించి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇవాళ ఫస్ట్ మంత్రాలయం మెయిన్గా డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ ఎలా ఉంది మంత్రాలయం మండలంలో అని చెప్పి చెక్ చేయడము, అలాగే హౌసింగ్ కాలనీస్ కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా హౌస్ టు హౌస్ గార్బేజ్ కలెక్షన్ అయితే అందరూ కూడా వస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు, కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పారు ఫీడ్బ్యాక్. బట్ ఇక్కడ హౌసింగ్ కాలనీస్లో మాత్రం ఇంకా వాటర్ మనకి సఫిషియెంట్గా రావట్లేదు అండ్ రోడ్స్ కూడా బాగాలేవని చెప్పి చెప్పడం జరిగింది. మంత్రాలయం కాన్స్టిట్యూషన్ ఆమె ఈకేవైసీ చేస్తున్నారు, అప్డేషన్ చేస్తున్నారు, తర్వాత పిటిషన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నారు. అక్కడ కూడా విఆర్ఓ సిగ్నేచర్కి కానీ అక్కడ ఇన్సిస్ట్ చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది. కాకుండా ఇక్కడ సెక్రటేరియట్ కూడా విజిట్ చేశారు. మెయిన్గా ఏంటంటే మనకి మహిళా పోలీసు వాళ్ళు ఏంటంటే మెయిన్గా శామ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, మ్యామ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, అంగన్వాడీ సెంటర్లో ఫుడ్ ఎలా పెడుతున్నారు, అలాగే స్కూల్స్లో ఫుడ్ ఎలా ఉంటుంది, తర్వాత అవేర్నెస్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, తర్వాత మెంటల్ హెల్త్ గురించి, తర్వాత చైల్డ్ మ్యారేజెస్ గురించి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ ఇవన్నీ కూడా అసలు ఎంతవరకు ఇస్తూ ఉన్నారు, అది క్వాలిటీ ఎలా ఉంది అనేది ఒకసారి ఫస్ట్ చెక్ చేయడం. అలాగే పిల్లల తాలూకా ఈ ప్రోగ్రెస్ కార్డ్స్, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో హెచ్పిసి కార్డ్స్ అవంతా కరెక్ట్గా మన వాళ్ళు ఫిల్ చేస్తున్నారా, మార్కులు ఎలా వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మంది పిల్లలు. ఆసుపత్రి హోటల్లో నూడిల్స్ తింటున్న ఎలుకలు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి లోపల ఉన్న ఓ ప్రైవేట్ హోటల్లో ఘటన. డ్వాక్రా కింద హోటల్ కేవలం టిఫిన్స్ భోజనానికే అనుమతి. ఫాస్ట్ ఫుడ్స్ కూడా అందుబాటులోకి తెచ్చిన నిర్వాహకులు ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోని గిన్నెలో ఉన్న నూడిల్స్ను తింటున్న ఎలుకలు. ఈ దుర్ఘటనను వీడియో తీసి బయటపెట్టిన పీజీ విద్యార్థి. రోడ్డు డివైడర్లకు జనసేన రంగులు, సింబల్లు. గుంటూరు రూరల్ మండలం వెంగళయ్యపాలెం ప్రధాన రహదారి మధ్య ఉన్న డివైడర్కు జనసేన పార్టీ రంగులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.